మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మిగిలిపోయిన ఇడ్లీలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలతో తాలింపు వేయించి పొడి చేసిన ఇడ్లీలను అందులో కలుపుకోవాలి. అంతే, ఇడ్లీ ఉప్మా రెడీ. ఏంటిది? ఇడ్లీ ఉప్మా అంటే ఇంతేనా? నేనింకా ఏదో అనుకున్నాను. ఇడ్లీని పొడి చేసి పోపేసేస్తే ఉప్మా అయిపోతుందా? దీనికోసమా వీడియో మొత్తం చూశాను. ఏదో కొత్తగా చెప్తారేమో అనుకున్నాను. చిచి బాలా. పవిత్ర బంధం సీరియల్ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? యాక్టర్ రాజేష్ ని పెళ్లి చేసుకున్నట్టు ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. అయ్యయ్యో, ఈ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుంటుందా? చీచి, వాడు మెట్టల సవ్వడి విలన్ కదా. అయ్యో, ఇదేం బాలేదే. అర్జెంటుగా ఈ విషయం అక్కకి చెప్పాలి. ఫోన్ చేస్తా. భద్రావతి, 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 ఇంట్లో ఉన్నావా? రాక్క, రా, వచ్చి కూర్చో. నీకు నిండు నూరేళ్లు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. సరే కాని ఇంతకీ నువ్వు నాకెందుకు ఫోన్ చేయాలనుకున్నావు? ఏం లేదక్కా, ఆ పవిత్ర బంధం సీరియల్ హీరోయిన్ ఉంది కదా, అది ఆ మెట్రల్ సవుడు విలన్ ని పెళ్లి చేసుకుంటుందంటక్క. దానికేం పోయే కాలం అక్క, అంత మంచి పిల్ల పోయి పోయి వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటుంది. ఎబ్బే, నాకిదేం నచ్చలే. అవునా? ఆ అమ్మాయికి ఏ మాయ రోగమో ఏంటో. ఆ సీరియల్లో హీరోని పెళ్లి చేసుకుంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది. వాళ్ళ జోడీ సూపర్ గా ఉండేది కదా. నేను కూడా ఇదే అనుకున్నాను. అది సరే గాని నువ్వేంటక్క ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చావు? ఏం లేదు, నేను నీకొకటి చూపించడానికి తీసుకొచ్చాను. చాలా బాగుందక్క. 1 గ్రామ్ గోల్డా? చీచి, ప్యూర్ గోల్డ్ భద్రావతి. చూస్తుంటే అర్థమవుతుంది కదా, నా కొడుకు నా కోసం కొన్నాడు. లోన్లో ఇస్తామన్నారట, కానీ నా కొడుకు మొత్తం డబ్బిచ్చి కొన్నాడు. బాగుందక్క. ఇదెవ్వరికి చెప్పలేదు భద్రావతి, ముందు నీకే చెప్తున్నాను. ఇది నా కోడలు కూడా తెలీదు. నా కొడుకు చెప్పొద్దని చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ నాకు కావాలని అడుగుతుంది. మొన్ననే బంగారు గాజులు చేయించుకుంది. అయినా నేను చేయించుకున్నానని తెలిస్తే పెద్ద రార్థాంతం చేస్తుంది. ఈ కాలం అమ్మాయి కదా, అలాగే ఉంటుంది. ఏం చేస్తాం భద్రావతి, అత్తకిచ్చినవన్నీ కోడలికి ఇవ్వాలంటే కుదురుతుందా? నిన్నగాక మొన్నొచ్చి రాచి రంపాన పెడుతుంది. నా రాతలో మంచి కోడలు రావాలని లేదేమో, ఇలాంటి కోడలు దొరికింది. కానీ నా తలరాత మాత్రం ఆ భగవంతుడు చాలా బాగా రాశాడక్క. నా కోడలు బంగారం. అంతేకాదక్క, అత్తంటే ఎంతో గౌరవం. నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయదు. మొదట్లో అందరూ అలాగే ఉంటారు భద్రావతి. ఓ ఏడాది పోయాక చక్రం తిప్పుతుంది. పైగా నీ కోడలు ఉద్యోగం చేస్తుంది, 75,000 రూపాయలు సంపాదిస్తుంది. మీ అందరినీ గ్రిప్లోకి తీసుకోకుండా ఉంటుందా? అలా ఏం జరగదు. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. చిచి, నా కోడలు అలాంటిది కాదక్క. తను 75,000 సంపాదించిస్తున్నానన్న గర్వాన్ని ఎప్పుడూ చూపించలేదు. అంతేకాదక్క, 75,000 తెచ్చి నాకే ఇస్తానని చెప్పింది కూడా. ఇదిగో అక్క, నాకు కూడా హారం కావాలని అడిగితే నా కోడలు వెంటనే తెచ్చిస్తుంది. ఏంటో భద్రావతి, నువ్వేమో ఏవేవో ఊహించుకుంటున్నావు. మంచి కోడళ్ళు సీరియల్లో మాత్రమే ఉంటారు. లేదక్క, నా కోడలు అలా కాదు. నేను కూడా ముందు అలాగే అనుకున్నానమ్మా. ఏం మాట్లాడుతున్నావక్క? నా కోడలు మంచిదని చెప్తున్నాను కదా, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఇంతకన్నా మంచి హారం తీసుకొచ్చి నా కోడలు నాకు ఇస్తుంది. అది నేను మెళ్ళో వేసుకుని వచ్చి నీకు చూపెడతాను. చూస్తాండే, ఇక్కడే ఉంటానుగా.